డానిష్, కురేషి ఈ ఇద్దరిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని రాంచీలో పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ సిగ్నేచర్ యాప్ ద్వారా దేశంలో ఒక 40 ప్రదేశాల్లో 40 మంది ముస్లిం యువకుల్ని పోగేశారు. అందులోనే మనకు సంబంధించినటువంటి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో దొరికినటువంటి వాడు కూడా. వీళ్ళు చేస్తున్న పని ఏంటయ్యా అంటే ఇక్కడున్న ముస్లిం యూత్ని రెచ్చగొట్టడం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదన్నా ఒక స్టేట్మెంట్లో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా ఇప్పుడు వినాయక చవితి మీద దాడి జరిగింది లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చారనుకోండి, దాన్ని అదిగో అన్యాయంగా ముస్లిం కుర్రోళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ని అంటే జరిగేది ఒకటి, దాన్ని వక్రీకరించి ఈ యువతరాన్ని రెచ్చగొడుతున్నారు. తద్వారా వాళ్ళల్లో దేశం పట్ల ద్వేషాన్ని, హిందువుల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. వీళ్ళకి డబ్బులు అక్కడి నుంచి అతి చిన్న అమౌంట్లే 5,000, 10,000, 15,000 ఇట్లాంటి అమౌంట్లే ఇచ్చి ఇక్కడ బాంబులు ఎలా తయారు చేయాలో ట్రైన్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ బాంబులు తయారు చేసి ఇక్కడ పేలుళ్ళు సృష్టించి ఇక్కడ ప్రాణాలు తీస్తే అప్పుడు ఆ తర్వాత వాళ్ళని పై పొజిషన్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు. తీవ్రవాద పెద్ద స్థాయికి తీసుకెళ్తామని చెప్తున్నారు. వీళ్ళని మతరాజ్యాలకి అధిపతులుగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఖలీఫాల కిందన ప్రకటిస్తుంటారనమాట వీళ్ళు. ఈ తరహా వ్యవహారం ఇప్పుడు జరుగుతోంది. 40 మంది మాడ్యూల్స్ అంటే 40 మంది తీవ్రవాదంలోకి వెళ్ళాలని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఢిల్లీలో దర్యాప్తు జరుగుతోంది. ఈ డానిష్ అనేవాడిని, కురేషి అనేవాడిని 12 రోజుల పాటు విచారించడానికి పోలీసులకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.